गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవం లాస్ట్ క్లాస్ లో మనము ఎకోనైట్ స్టార్ట్ చేసాము. సో దానికి కంటిన్యూషన్ జనరల్స్ నుంచి చెప్పుకోవాలి. Attacks come on suddenly from exposure to a dry cold wind. In plethoric children, we have an illustration of that in the sudden congestion of the brain with intense fever or with convulsions. అంటే ఈ ఎకనైట్ లో వచ్చేటువంటి అటాక్స్ ఏమైనప్పటికీ కూడా సడన్ గా వస్తాయి. కాజేషన్ ఏమై ఉంటుంది? డ్రై కోల్డ్ విండ్. ఇప్పుడు ప్రస్తుతము మనకున్న వెదర్ డ్రై కోల్డ్ విండే కదా. అటువంటి దానికి ఎక్స్పోజ్ అవడం వల్ల సడన్ గా మొదలయ్యేటువంటి కంప్లైంట్స్ లో ఎకోనైట్ పనిచేస్తుంది. ఇన్ ప్లెథోరిక్ చిల్డ్రన్ అంటే మనకి ఇక్కడ చూడండి, ప్లెథోరిక్ అంటే ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువగా అంటే బ్లడ్ లాంటిది ఎక్సెస్ గా ఉండి సిమ్టమ్స్ లైక్ రెడ్డిష్ కాంప్లెక్షన్ అండ్ స్వెల్లింగ్ వచ్చినటువంటి దాన్ని ప్లెథోరిక్ అంటారు. అటువంటి ప్లెథోరిక్ పిల్లలలో సడన్ గా బ్రెయిన్ కంజెషన్ వస్తుంది, హై ఫీవర్ తో అనమాట, లేదా ఫిట్స్ తో కానీ. అటువంటి కేసెస్ లో ఎకోనైట్ పనిచేస్తుంది. We get illustrations of its suddenness and violence in any organ of the body, the brain, the lungs, the liver, the blood, the kidneys. అంటే ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎలా వస్తాయంటే ఏ అవయవానికైనా రావచ్చు శరీరంలో. అది బ్రెయిన్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, బ్లడ్ ఎఫెక్ట్, కిడ్నీ ఎఫెక్ట్, ఏదైనప్పటికీ కూడా విపరీతమైన వైలెన్స్ తో కూడి సడన్ గా స్టార్ట్ అయిపోతుంది. అంటే సడన్ గా ఇంకా చావు దాకా వెళ్ళిపోతుంది అనమాట కేసు. It is suited to the complaints that come on suddenly from the very cold weather of the winter or from the intensely hot weather of the summer. ఇది ఎటువంటి వాటిల్లో వచ్చేటువంటి కంప్లైంట్స్ లో ఎక్కువగా ఇండికేట్ అవుతుంది అంటే బాగా చల్లగా, చలికాలంలో ఉన్నటువంటి ఆ చల్లదనం, విపరీతమైన చల్లదనానికి ఎఫెక్ట్ అవ్వడం వల్ల మొదలైనటువంటి సడన్ గా మొదలైనటువంటి కంప్లైంట్స్ లోను, మిడ్ సమ్మర్ లో బాగా వేడి వాతావరణానికి ఎఫెక్ట్ అయిన తర్వాత సడన్ గా డెవలప్ అయినటువంటి అనేది కంటే సడన్ గా డెవలప్ అయినటువంటి సిమ్టమ్స్ లో ఇది పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ ది లంగ్ అండ్ బ్రెయిన్ కంప్లైంట్స్ ఆఫ్ వింటర్. అంటే వింటర్ లో డెవలప్ అయ్యేటువంటి బ్రెయిన్ అండ్ లంగ్ కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి దీంట్లో. బోవెల్ ఇన్ఫ్లమేషన్స్, స్టమక్ డిజార్డర్స్ ఆఫ్ ది సమ్మర్. పేగులకి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్, స్టమక్ డిజార్డర్స్ ఇవి సమ్మర్ లో మొదలైనటువంటి వాటిలో ఉంటుంది. ఈ డ్రగ్ ఉంటుంది.
అంటే వింటర్లో స్టమక్ డిజార్డర్ డెవలప్ అయితే ఇవ్వకూడదండి అంటే ఇవ్వచ్చు. ఈ ఎకోనైట్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉంటాయి. యూజువల్గా ఇలా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. వీ నో హౌ దీస్ ప్లెథోరిక్ ఇండివిజువల్స్ బికమ్ సడన్లీ ఓవర్ హీటెడ్ అండ్ బికమ్ వైలెంట్లీ సిక్. అంటే ఈ ప్లెథోరిక్ గా కనిపించేటువంటి వీళ్ళు ఇండివిజువల్ ఈ పేషెంట్స్ సడన్ గా ఓవర్ హీటెడ్ గా అయిపోయి సఫరింగ్ వైలెంట్ గా సిక్ అయిపోతారు. వీడైనా వాడు ఇంతకు ముందు ఒక గంట క్రితమే చూసాం కదా, వీడు బాగున్నాడు కదా, గంటల్లోనే ఇలా అయిపోయాడు అన్నట్టుగా అయిపోతారు అనమాట. దేర్ సడన్ అటాక్స్ ఆర్ ఫ్లైట్ఫుల్ లుక్ అప్. అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆ సడన్ అటాక్స్ చూస్తే మనకి భయం కలిగిస్తుంది అనమాట. అంటే అంత ఆందోళన కలిగించేంత ఫాస్ట్ గా అటాక్స్ అనేవి వస్తాయి. All these inflammatory conditions are attended with great excitement of the circulation, violent action of the heart, a tremendous turmoil of the brain, a violent shock with intense fear. ఇది మెయిన్ అన్నమాట. అంటే వీళ్ళల్లో ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ తో పాటు విపరీత సర్క్యులేషన్ లో విపరీతమైన ఎగ్జైట్మెంట్, ఉద్వేగం, అంటే ఫాస్ట్ గా సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది ఆ కండిషన్స్. దాని వలన డెవలప్ అయినటువంటి హార్ట్ యాక్షన్ కూడా వైలెంట్ అయిపోతుంది. బ్రెయిన్ ఇవన్నీ కూడా ఒక షాక్ లాగా. దీంతో పాటు మెయిన్ గా ఉండే సిమ్టమ్ ఇంటెన్స్ ఫియర్. ఇదే మెయిన్ సిమ్టమ్, మిగతావన్నీ కంటే కూడా. సడన్నెస్ ఒకటి, ఇంటెన్స్ ఫియర్ తో ఉండేటువంటి సిమ్టమ్స్. ది మైండ్ సిమ్టమ్స్ దట్ ఆర్ నియర్లీ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఎకోనైట్ కండిషన్స్ స్టాండ్ అవుట్ ఇన్ బోల్డ్ రిలీఫ్. అంటే మానసిక సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మానసిక లక్షణాలు అనేవి ఎకోనైట్ లో చాలా ప్రామినెంట్. అవే మనల్ని ఇది ఎకోనైట్ అన్నట్టుగా నిలబడతాయి అన్నమాట. ద పేషెంట్ ఫీల్స్ ది వైలెన్స్ ఆఫ్ హిస్ సిక్నెస్ ఫర్ హీ ఈజ్ అండర్ గ్రేట్ నర్వస్ ఇరిటేషన్ అండ్ ఎక్సైట్మెంట్. పేషెంట్ చాలా సిక్ అయిపోతాడు, చాలా బాగా విపరీతంగా సిక్ అయిపోతున్నట్టు వాడికి అర్థమైపోతూ ఉంటుంది. దాంతోపాటు ఆ నర్వస్ ఇరిటేషన్ నరాలలో మొదలవుతుంది వాడికి ఆ ఇరిటేషన్ అంతా కూడా. అంటే ఇప్పుడు ఈ సెరెబ్రల్ కంజెషన్ వచ్చింది అనుకోండి, దాని వలన ఈ నర్వ్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోయి అవి ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది. అది విపరీతమైన సఫరింగ్ అనమాట, ఎక్సైట్మెంట్. ఫియర్ ఈజ్ డెపిక్టెడ్ అపాన్ హిజ్ కౌంటెనెన్స్. అంటే భయం అనేది కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది ఆ మొహంలో, ఆ ముఖ కవలికల్లో ఆ భయం అనేది కనపడుతూ ఉంటుంది. ఫర్ హీఈస్ అండర్ గ్రేట్ నర్వస్ ఇరిటేషన్ అండ్ ఎక్సైట్మెంట్. అంటే అతన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ భయం అది చూస్తే. హార్ట్స్ యాక్షన్ ఈజ్ సో ఓవర్వెల్మింగ్. ది ఫస్ట్ థింగ్ హీ థింక్స్ ఆఫ్ ఈజ్ దట్ హీ మస్ట్ డై. అంటే ఆ గుండె ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందంటే ఇంకా వీడు అంటాడు నేను ఖచ్చితంగా చచ్చిపోతాను అనే ఆలోచన వచ్చేస్తుంది వీడికి. దిస్ మస్ట్ మీన్ డెత్ విచ్ హీ ఫియర్స్. అంటే ఇది ఇంకా చావుకి దారితీస్తుంది అనేది వాడు చాలా గట్టిగా నమ్మడంతో వాడు భయం ఎక్కువ ఉంటుంది. ఇట్ స్టాండ్స్ అవుట్ అపాన్ హిస్ కౌంటెనెన్స్. అది మొహం మీద కొట్టొచ్చిన ముఖ కవలికల్లో బాగా కనపడుతుంది అనమాట. హీ సేస్ డాక్టర్ దెర్ ఈజ్ నో యూస్, ఐఆమ్ గోయింగ్ టు డై. అంటే ఇంకా నాకు డాక్టర్ గారు ఏం పర్వాలేదని చెప్పినప్పటికీ వాడు డిసైడ్ అయిపోతాడు, ఏమి లాభం లేదు, మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చా, నేను చనిపోబోతున్నాను, చావబోతున్నాను. మెనీ టైమ్స్ హీ యాక్చువల్లీ ప్రిడిక్ట్స్ ది మూమెంట్ ఆర్ ది అవర్ ఆఫ్ హిజ్ డెత్. ఎక్కువగా ఏం చేస్తాడంటే వాడు పలానా టైంకి పలానా నిమిషంలో పలానా సెకండ్లో వచ్చేప్పటికి చచ్చిపోతాను, ఈ ముళ్ళు ఆ ముళ్ళు, ఈ ముళ్ళు 12 మీదకి వచ్చాం, పెద్ద ముళ్ళు కింద 6 మీదకి వచ్చినప్పుడు నేను చనిపోతాను, అంత పర్ఫెక్ట్ గా చెప్పేస్తాడు అనమాట. ఇఫ్ ఏ క్లాక్ ఈజ్ ఇన్ ది రూమ్ హీ మే సే దట్ వెన్ ది అవర్ హ్యాండ్ రీచెస్ ఏ సర్టన్ పాయింట్ హీ విల్ బి ఏ కార్ప్స్. ఇప్పుడు మనం అనుకున్నదే, చిన్న ముళ్ళు 11 మీదకి పెద్ద ముళ్ళు 6 మీదకి రావడంతో నేను శవమైపోతానని చెప్తాడు. When we see this intense fear, this awful anxiety,
great restlessness, the violence and the suddenness of these attacks, we have a case perhaps that is dying from the position of poison of aconite or one who needs aconite. అంటే ఇంత విపరీతమైన భయం, ఈ ఆందోళన, ఆ రెస్ట్లెస్నెస్, ఈ రెండింటి వల్ల డెవలప్ అయినటువంటి ఈ రెస్ట్లెస్నెస్, ఈ వైలెన్స్ ఆఫ్ ద సిమ్టమ్స్, సడన్ గా అటాక్ అయిపోయి అటాక్స్ రావడం, ఇదంతా ఇద్దరికే అవసరం అవుతుంది రెండు కేసుల్లో. ఒకటి ఎకనైట్ వల్ల పాయిజన్ అయినటువంటి వాడికి, ఎకనైట్ డ్రగ్ అవసరమైనటువంటి వాడికి. అది అని చెప్తున్నారు. One who has a sickness resembling the poison of aconite needs the smallest possible dose of aconite. అంటే ఎకనైట్ పాయిజన్ అయినటువంటి వాడికి కూడా ఈ ఎకనైట్ పొటెన్సీలో ఒక మందు ఒక డోస్ అవసరం అవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ షార్ట్ యాక్టింగ్ మెడిసిన్, దట్ మస్ట్ బి రిమెంబర్డ్. ఇది చాలా షార్ట్ యాక్టింగ్ రెమెడీ. అంత వైలెంట్ గా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయో ఈ మందు వేస్తే అంత ఫాస్ట్ గా తగ్గిపోయి అది బాడీలోంచి వెళ్ళిపోతుంది. ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ వాట్ పార్ట్ ఆఫ్ ది బాడీ వీఆర్ కన్సిడరింగ్, వీ విల్ ఫైండ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. అది ఏ బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా, ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయినా అంత వైలెంట్ సిమ్టమ్స్, సడన్నెస్ అనేది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. బట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద రీజియన్ ఆర్ లొకాలిటీ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్, that which I have described is the appearance of the patient. అంటే బాడీలో ఏ పార్ట్, ఏ ప్లేస్ లో ఎఫెక్ట్ అయినా, ఏ ప్లేస్ ఎఫెక్ట్ అయినా, ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయినా, ఎక్కడ ఇన్ఫ్లమేటరీ కండిషన్ వచ్చినప్పటికీ కూడా చూడడానికి పేషెంట్ యొక్క అపీరెన్స్, ముఖ కవలికలు, అవన్నీ అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సచ్ ఆర్ ద సిమ్టమ్స్ దట్ విల్ స్టాండ్ అవుట్, దట్ యూ విల్ అబ్జర్వ్ ఫస్ట్. The appearance of the face, mind symptoms, restlessness, the intensity. అంటే అసలు ఆ సిమ్టమ్స్ మనల్ని ఇది ఎకనైట్ అన్నట్టుగా స్టాంప్ వేసినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఫేస్ చూడటానికి ఫేస్ ఎలా ఉంది, మానసిక లక్షణాలు, ఆ రెస్ట్లెస్నెస్, ఆ సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, ఇవి మనల్ని ఎకనైటిక్ ని సజెస్ట్ చేస్తాయి. Now there are many little symptoms. Now there are many little mental symptoms that are of much less importance than this fear, the anxiety. Symptoms that will be masked by these marked symptoms that indicate the patient. ఇంకా వీడికి చిన్న చిన్న మానసిక లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఫియర్, యాంగ్జైటీతో పోలిస్తే నాట్ దట్ మచ్ ఇంపార్టెన్స్, లెస్ ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఏముంటాయి వాడికి, ఇంకా హీ హ్యాస్ లాస్ట్ ఆల్ ఎఫెక్షన్ ఫర్ హిస్ ఫ్రెండ్స్, ఇక స్నేహితుల మీద ఎఫెక్షన్ అనేది పోతుంది. హీ డజంట్ కేర్ వాట్ బికమ్స్ ఆఫ్ దెమ్, వాట్ హ్యాస్ నాట్ ది స్లైటెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్. వాళ్ళకి ఏమన్నా అయినా వాళ్ళ గురించి అసలు వాడికి కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఇట్ సమ్ టైమ్స్ మేబీ ఏ స్టేట్ ఆఫ్ ఇండిఫరెన్స్, ఉదాసీనత అనేది వీడికి డెవలప్ అయిపోతుంది. కానీ ఈ ఉదాసీనత ఇవన్నిటి కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కనిపించేది ఆ ఎక్స్ప్రెషన్, ఆ భయం, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, సడన్నెస్ ఆఫ్ ద సిమ్టమ్స్, ఇంటెన్సిటీ ఆఫ్ ద సిమ్టమ్స్. వాట్ ఐ హ్యావ్ బ్రాట్ అవుట్ విల్ ఎనేబుల్ వన్ టు రెడీలీ సీ దట్ దిస్ పిక్చర్ డజంట్ బిలాంగ్ టు ఆల్ ద రెమెడీస్ ఇన్ ది మెటీరియా మెడికా. అంటే ఈ పిక్చర్ ఇంకా మళ్ళీ ఏ డ్రగ్ లోనూ కనిపించదు. ఇన్ఫాక్ట్ ఇట్ బిలాంగ్స్ ఓన్లీ టు ఎకనైట్. ఎకనైట్ లో మాత్రమే ఈ సడన్నెస్, ఈ వైలెన్స్, ఇంటెన్సిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, సడన్నెస్, ఇంకా ఏంటి ఫియర్, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఇవి ఇంకా ఏ డ్రగ్ లో కనిపించదు. అంటే ఆర్సీ కాలంలో కూడా రెస్ట్లెస్నెస్ ఉంటుంది, వాడికి ఫియర్ ఉంటుంది, కానీ వీడంతా ఫియర్ ఉండదు. అది no matter what remedy you compare this with, you would find it only under aconite. నువ్వు ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆర్సనిక్ కాలంలో భయం, హయోసామస్ లో భయం ఉంటుంది. భయం ఉన్నవి చాలా డ్రగ్స్ ఉన్నాయి, ఓపియం, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏవైనప్పటికీ కూడా ఎకనైట్ తర్వాతే అనమాట ఆ ఇంటెన్సిటీ. టేక్ ది మెంటల్ సిమ్టమ్స్, ఇంటెన్సిటీ మార్క్స్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్.
ఈ మానసిక లక్షణాలు సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ తీసుకుంటే ప్రతి వాడిలోనూ కనపడుతుంది సిమ్టమ్స్. ఇఫ్ ఇట్ ఈస్ డెలీరియం, ఇట్ ఈస్ అన్ ఇంటెన్స్ డెలీరియం విత్ ఎక్సైట్మెంట్, విత్ ఫియర్, విత్ యాంగ్జైటీ. ఒక డెలీరియంనే మనం తీసుకున్నాం అనుకో, డెలీరియం కండిషన్ లో ఉన్న కేసు వస్తే ఆ డెలీరియం కూడా వైలెంట్ గా ఉంటుంది. ఇంటెన్స్ సివియర్ డెలీరియం కండిషన్స్ తో ఉద్వేగంగా భయం ఆందోళన కలిగి ఉంటాడు. పేషెంట్స్ ఇన్ డెలీరియం విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫియర్ అండ్ విల్ వీప్ యాజ్ ఇన్ గ్రేట్ టాన్. బాగా నలిగిపోతున్నట్టు అంటే బాధపడిపోతున్నట్టుగా వాళ్ళు విపరీతంగా ఏడవడం, భయపడిపోవటం ఉంటుంది అనమాట వాడికి. గ్రేట్ ఎక్సైట్మెంట్, ఫియర్, ఫియర్ ఆఫ్ డెత్. విపరీతమైన భయం ఉంటుంది, చావు పైన కూడా భయం, మామూలుగా భయం. యూ వండర్ వాట్ షీ ఈజ్ వీపింగ్ అబౌట్. అంటే ఏంటి ఇంతలా ఏడ్చేస్తుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. దేర్ ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మూడ్స్ ఇంటర్మింగిల్డ్ ఆల్సో విత్ ద ఫియర్ ఆఫ్ ఎకనైట్. ఎకనైట్ తో కలిసి ఇంకా చాలా మూడ్స్, ఉద్వేగాలు ఉంటాయి. వీటి ఏడవడం కానీ, ఇంకా భయపడిపోవటం కానీ, ఇవన్నీ కూడా. నాకే ఒకసారి వేశారు ఎకనైట్, చెప్పాను మీకు ఆల్రెడీ. సో సడన్ గా చెవి నొప్పి స్టార్ట్ అయిపోయింది, మంచి చలికాలం ఆ సంవత్సరం, చాలా టెంపరేచర్ లోకి వెళ్ళిపోయింది. క్లినిక్ నుంచి వచ్చేటప్పటికి ఆల్రెడీ జలుబు ఉంది, సడన్ గా చెవి నొప్పి స్టార్ట్ అయిపోయింది. సరే మాస్టర్ గారికి కాల్ చేశాను, అన్బేరబుల్ గా ఉంది, మందు ఏదో వేసుకుంటే తగ్గలేదని. చేస్తే మాస్టర్ గారు ఎకనైట్ 200 వేసుకున్నారు. నాకు ఏంటి ఎకనైట్ చెప్తారు అనుకున్నాను. మనకు తెలియదు కదా. వేసుకున్నాను, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ తగ్గిపోయి నిద్రపోయాను. నెక్స్ట్ డే అడిగాను, ఎకనైట్ ఎలా వేశారండి మీరు అని. నువ్వు భయపడ్డావు కదా అన్నారు. నేనెక్కడ భయపడ్డాను అంటే, నువ్వు ఒకసారి నాకు చెప్పిన సిమ్టమ్స్ రికలెక్ట్ చేసుకుని చూడు అన్నారు. నేను ఆయనకి ఏం చెప్పానంటే, నైట్ 8:30 అయింది, నేను ఒక్కదాన్నే ఉంటా కదా, చెవి నొప్పి ఎక్కువైపోయింది, అర్ధరాత్రి కనుక పెయిన్ ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాను, మళ్ళీ మీరు కూడా పడుకుంటారు కదా, మందు కావాలంటే అడగడానికి మన అడగలేం కదా, ఇది ఇప్పుడు మీరు వేసే మందు నాకు తగ్గిపోవాలి అని చెప్పాను నేను ఆయనకి. లేదా ఏమన్నా ఇయర్ డ్రాప్స్ కానీ ములెన్ ఆయిల్ అవి తెప్పించి ఉంచుకోనా, ఆయిల్ వేసుకోనా, ఏదో అడిగాను. ఆశారు అన్నారు, నీకున్న చెవి నొప్పి కంటే నువ్వు భయపడుతున్న ఆందోళన, కంగారు పడిపోతున్నావు, అదే కనపడింది, అందుకనే వేశాను అన్నారు. అంటే అంత నిజంగానే భయపడ్డాను తర్వాత ఆలోచించుకుంటే. అంటే నాకేమనిపించింది అంటే, నా భయం రీజనబుల్లే కదా అనిపించింది, కానీ అంత ఉండాల్సిన అవసరం లేదు కదా అని తర్వాత అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి you will find some features. You will find some of the features in the text under other remedies. ఇది చదివేశాం కదా. Great excitement, fear. There is a mourning and irritability, anger, throwing things away, all attended with the violence and anxiety. వాళ్ళు బాగా మూలుగుతూ ఏడవడం, చికాకు, కోపం, ఆ నొప్పి తట్టుకోలేక, ఆ సఫరింగ్ తట్టుకోలేక చేతిలో వస్తువులు విసిరేసేయడం, ఇలాంటి వాటితో కూడి ఉంటుంది వైలెన్స్ అండ్ యాంగ్జైటీ. These features that I described as uppermost of the intermingled with all the other symptoms. సో ఈ పైన వీటితో పాటు పైన చెప్పినటువంటి సిమ్టమ్స్ కూడా కలిసి ఉంటాయి. స్క్రీమ్స్ విత్ పెయిన్, కేకలు వేసేస్తూ ఉంటాడు ఈ నొప్పి తట్టుకోలేక. ది పెయిన్స్ ఆర్ లైక్ నైవ్స్, దే ఆర్ స్టింగింగ్, కట్టింగ్, స్టాబింగ్. ఆ నొప్పులు ఎలా ఉంటాయి, కత్తితో కోస్తున్నట్టు, గుచ్చుతున్నట్టు, కట్ చేస్తున్నట్టు, పొడుస్తున్నట్టుగా ఉంటాయి. The intensity of the aconite suffering is wonderful, so that if the nerves take on neuralgic pains, the pains are intense. It is the feeling that some awful thing must be upon him, or he could not have such dreadful suffering. అంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఎంతలా ఉంటుందంటే, అతనికి వచ్చేటువంటి ఆ న్యూరలాజికల్ పెయిన్ చాలా సివియర్ అన్నమాట. అంటే ఇంకా వాడికి అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, నాకేదో ఒక భయంకరమైనది ఏదో జరగబోతోంది, అది జరగకుండా చూసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. ఆ కష్టం వాడికి నాకు రాకూడదు అన్నట్టు, అంత ఆ ఫీలింగ్ వాళ్ళలో కనపడుతూ ఉంటుంది అనమాట. ఇట్ సేస్ ఇన్ ది టెక్స్ట్ ప్రెడిక్ట్స్ ద డే ఆఫ్ హిస్ డెత్. పలానా రోజు నేను చచ్చిపోతానని వాడు ఆ భయంలో ప్రెడిక్ట్ చేస్తాడు. దిస్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఈజ్ ద రిజల్ట్
of the awfulness that seems to be overwhelming him. అంటే ఈ సఫరింగ్ ఇది వీడు పడే భయాన్ని బట్టి మనకు ఆ సఫరింగ్ కూడా తెలుస్తుంది, ఇంటెన్సిటీ ఆఫ్ సఫరింగ్. అండ్ దిస్ మెంటల్ పిక్చర్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ న్యూమోనియా, in inflammatory conditions of any part of the body, in inflammation of the kidneys, of the liver, of the bowels, etc. అంటే ఈ మానసిక లక్షణాలు, ఈ భయం, ఆందోళన ఇవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఉంటాయి. అది ఆ కేసు నిమోనియా కేసు అయి ఉండొచ్చు, లేదంటే బాడీలో ఏ ఆర్గానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్ అన్నా అయి ఉండొచ్చు, కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, బోవెల్స్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ ఈ మెంటల్ పిక్చర్ మాత్రం ఉంటుంది. ఉంటేనే ఎకోనైట్ పనిచేస్తుంది, అది అప్పుడు వేస్తేనే. వర్టిగో, dizziness prevails throughout all this picture, all this symptom picture. డిజీనెస్, అయోమయంగా ఉండడం, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడం అనేది ఇది కూడా టోటల్ గా ఈ పిక్చర్ ఏ సిమ్టమ్ అయినప్పటికీ కూడా ఇది ఉంటుంది. అంటే ఆ భయంతో అది కళ్ళు తిరిగిపోతుంది అనమాట. అది వర్టిగో, టర్నింగ్, విర్లింగ్. A woman out shopping runs up suddenly against a dog and becomes violent dizzy. She cannot even get to her carriage. అంటే ఒక లేడీ ఎక్కడైనా షాపింగ్ చేస్తోంది అనుకోండి, సడన్ గా కుక్క ఎదురొచ్చింది అనుకోండి, పక్కన షాక్ అయ్యింది అనుకోండి, అప్పుడు వెంటనే డిజీగా అయిపోతుంది అనమాట ఆవిడ. ఇంకా అసలు తను సామాను మోసుకోవడం పక్కన పెట్టండి, తన వెహికల్ దాకా కూడా వెళ్ళలేకపోతుంది అనమాట. వర్టిగో దట్ కమ్స్ ఆన్ ఫ్రమ్ ఫియర్, ఫ్రమ్ సడన్ ఫియర్ అండ్ ఫియర్ ఆఫ్ ద లైఫ్ రైట్ రిమైన్స్. అంటే సడన్ గా భయపడేటప్పుడు కానీ, లేకపోతే భయం వల్ల కానీ, లేకపోతే ఫియర్ ఆఫ్ ద ఫ్రైట్, అంటే ఆల్రెడీ కుక్కని చూసి భయపడింది కదా, ఆ భయం ఉండిపోతాం అనమాట మైండ్ లో. ఆ భయాన్ని ఆల్రెడీ భయపడిన ఇన్సిడెంట్ కి భయపడతాం. ఫియర్ ఆఫ్ ది ఫ్రైట్ అదనమాట, ఆల్రెడీ భయపడిన దాని గురించి మళ్ళీ భయపడుతూ ఉండడం. దెర్ ఈస్ ఏ రెమినెంట్ ఆఫ్ దట్ ఫియర్ లెఫ్ట్, బట్ ఇట్ విల్ లీడ్ యూ నో మోర్ స్ట్రాంగ్లీ టువర్డ్స్ ఓపియం. ఇంకా ఎకనైట్ వేసిన తర్వాత కూడా ఏమన్నా ఫియర్ ఉండిపోయింది ఇంకా అంటే అప్పుడు ఓపియం వైపు వెళ్ళాల్సి వస్తుంది. అదే అని చెప్పి ఓపియంలో కూడా ఉండిపోతుంది ఆ భయం. కంప్లైంట్స్ ఫ్రమ్, ఇది గనక ఈ ఎకనైట్ తగ్గిపోతే పూర్తిగా తగ్గిపోతుంది. ఎకనైట్ సంబంధించింది అయితే తగ్గకుండా ఉంది అంటే నెమ్మదిగా ఓపియంలోకి లీడ్ అవ్వచ్చు అనమాట. కంప్లైంట్స్ ఫ్రమ్ ఫియర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రెయిన్ ఫ్రమ్ ఫియర్, డిజీనెస్ ఫ్రమ్ ఫియర్. అంటే భయం వల్ల డెవలప్ అయిన సిమ్టమ్స్, అంటే అది ఇన్ఫ్లమేషన్, బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు భయం వల్ల, లేకపోతే భయం వల్ల ఈ డిజీనెస్ రావచ్చు. ఏదైనా కానీ ఎకనైట్ పనిచేస్తుంది. ఈవెన్ కంజెషన్ ఆఫ్ పార్ట్స్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఫియర్, అంటే పార్ట్స్ యొక్క కంజెషన్ డెవలప్ అయినా కానీ ఈ భయం వలన పనిచేస్తుంది ఎకనైట్. ఏ టర్మాయిల్ ఇన్ ది హోల్ సెన్సోరియం, అంటే ఈ సెన్సోరియం అంటే ఈ 5 సెన్సెస్ లో కూడా ఒక అలజడిని సృష్టిస్తుంది. అలజడి కలిగితే భయం వలన ఎకనైట్ పనిచేస్తుంది. ఇక్కడ అక్కడ అని కాదు, ఏది ఎఫెక్ట్ అయినా, ఎలా ఎఫెక్ట్ అయినా, థింగ్స్ గో రౌండ్ అండ్ రౌండ్. హెడ్, ద హెడేక్స్ కెన్ హార్డ్లీ బి డిస్క్రైబ్డ్, దే కమ్ విత్ సచ్ వైలెన్స్. అంటే తలనొప్పి ఎంత విపరీతంగా వైలెంట్ గా వస్తుందంటే ఇలా వైలెంట్ గా అలా వైలెంట్ గా డిస్క్రైబ్ చేయలేనంత, అంటే అంత వైలెంట్ గా వస్తాయి. ఎగోని అంటే పిచ్చెక్కిపోయినట్టుగా వస్తుంది వాడికి తలనొప్పి, తల పగిలిపోతుందేమో ఇంకా అయిపోయింది నా లైఫ్ అన్నట్టుగా వస్తుంది. టేరింగ్, బర్నింగ్ ఇన్ ది బ్రెయిన్, ఇన్ ది స్కాల్ప్, అటెండెడ్ విత్ ఫియర్, విత్ ఫీవర్, విత్ యాంగ్విష్, ఆందోళనతో, జ్వరం రావటం, భయం, ఫీవర్ తో కూడి భయంతో బ్రెయిన్ కి సంబంధించిన, బ్రెయిన్ లో మంటగా స్కాల్ప్ అంతా మండిపోతున్నట్టుగా రావడం ఉంటుంది. హెడేక్ ఫ్రమ్ టేకింగ్ కోల్డ్, ఫ్రమ్ సప్రెసింగ్ కెటార్ ఆఫ్ ద నోస్, అంటే ఆ జలుబుని, ఆ కెటారల్ కండిషన్ సప్రెస్ చేసుకోవడం వలన, లేకపోతే చల్లదనానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల డెవలప్ అయినటువంటి ఆ సివియర్ వైలెంట్ హెడేక్ లో ఇది పనిచేస్తుంది.
Catarrh stops suddenly in plethoric people from exposure from riding in the dry, cold wind, such as we have in this northern climate in winter. ఇప్పుడు నార్త్ సైడ్ వింటర్ లో ఎంత చల్లగా ఉంటుంది, చాలా లో టెంపరేచర్స్కి వెళ్ళిపోతుంది కదా. సో దాంట్లో అలాంటి డ్రై కోల్డ్ విండ్ లో గనక ఎక్స్పోజ్ అయితే, అంటే రైడ్ చేసి ట్రావెల్ చేసి ఆ ఎక్స్పోజర్ వలన ఈ ప్లెథోరిక్ పీపుల్లో కనుక సడన్ గా ఆ కటారల్ కండిషన్ స్టాప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎకనైట్ సిమ్టమ్స్ డెవలప్. వైలెంట్ హెడేక్ ఓవర్ ది ఐస్, అది కళ్ళ పైన సూప్రా ఆర్బిటల్ రీజియన్, సైనసైటిస్, సడన్ గా పెయిన్, తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. కంజెషన్ ఆఫ్ ది బ్రెయిన్ విత్ కంజెస్టివ్ హెడేక్ విత్ యాంగ్జైటీ అండ్ విత్ హాట్ ఫేస్. బ్రెయిన్ కంజెషన్ తో పాటు విపరీతమైన తలనొప్పి ఉంటుంది. దానివల్ల మెయిన్ సిమ్టమ్స్ యాంగ్జైటీ ఉంటుంది, ఫేస్ అంతా వేడిగా ఉండడం వల్ల. ఐస్, ది సిమ్టమ్స్ that would lead you to give aconite for the affections of the eye are numerous. అంటే ఐ కంప్లైంట్స్ లో చాలా ఉంటాయి. ఏది ఈ ఎకనైట్ అవసరమైనటువంటి కండిషన్స్. ఐస్ టేక్ ఆన్ సడన్ ఇన్ఫ్లమేషన్, ఇక్కడ కూడా అంతే. ఐస్ ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్ట్ అవ్వడం చాలా సడన్ గా చూస్తూ ఉండగానే ఎఫెక్ట్ అయిపోయి చాలా ఇంకా చూపు పోతుందేమో అన్నంత సీరియస్ అయిపోతాయి అన్నమాట. కంజెషన్ ఆఫ్ ది ఐ, బ్లడ్ రెడ్ అపీరెన్స్ ఆఫ్ ది ఐ, ఎర్రగా కనపడుతూ ఉంటుంది కన్ను. సడన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఆల్ ద టిష్యూస్, కంటికి సంబంధించిన అన్ని టిష్యూస్ సడన్ గా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కంజంక్టివైటిస్ తీవ్రంగా వస్తుంది. కంజంక్టివైటిస్ ఫ్రమ్ టేకింగ్ కోల్డ్, ఫ్రమ్ ఎక్స్పోజర్ టు డ్రై కోల్డ్ విండ్ అనమాట. ఇది మెయిన్. దేర్ ఈస్ ఏ టీచింగ్ దట్ హ్యాస్ లాంగ్ ప్రివైల్డ్, గివ్ ఎకనైట్ ఫర్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అన్ ఇన్ఫ్లమేషన్. కొంతమంది అంటూ ఉంటారు, ఇన్ఫ్లమేషన్ లో ఫస్ట్ వేయాల్సిన డ్రగ్ ఎకనైట్ అన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు కీనోట్ ప్రిస్క్రైబర్స్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ లో వేసేయండి ఎకనైట్ అప్పుడు వస్తుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్ టీచింగ్, ఆల్దో ఇట్ ఈస్ రికమెండెడ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ బుక్స్. మన బుక్స్ అన్నిట్లో కూడా రికమెండ్ చేసినప్పటికీ కూడా అది కరెక్ట్ కాదు. అలా సడన్ గా అంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఫస్ట్ స్టేజ్ లో వేస్తే అన్నిటికీ ఎకనైట్ తగ్గదు. ఎందుకు? ఆ సడన్నెస్ ఉండాలి, ఆ ఇంటెన్సిటీ ఉండాలి, ఆ భయం, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉండాలి. ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ లో అయినా తగ్గుతుంది తప్ప అదనమాట. ఇట్ డజంట్ సే ఫర్ వాట్ కైండ్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ హౌ ఇట్ కమ్స్ అబౌట్. అంటే ఇది ఏ కారణం చేత ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్ డెవలప్ అయింది, లేదా ఇంకా ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ ఎటువంటి కాన్స్టిట్యూషన్ అంటే ఈ భయం, ఫియర్, యాంగ్జైటీ ఇవన్నిటిని బట్టి డ్రగ్ సెలెక్ట్ చేయాలి తప్ప, అప్పుడు ఇండికేట్ అవుతుంది తప్ప ఫస్ట్ ఏదో ఆర్నిక దెబ్బల మంది అన్నట్టుగా ఇది ఇలా ఎకనైట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ లో వేయొచ్చు అని అలా వేయకూడదు. డు నాట్ ప్రాక్టీస్ దట్ వే, ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తున్నారు. గెట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫర్ యాన్ ఎకనైట్ కేస్ ఇఫ్ పాసిబుల్ ఆర్ గివ్ ఏ బెటర్ రెమెడీ. అది another practice has prevailed by giving econite for fever. ఇంకొకటి కూడా ఇంకొక నానుడి అనమాట ఏంటంటే ఎకనైట్ ఫీవర్ లో బాగా పనిచేస్తుంది. ఎకనైట్ వాజ్ ద ఫీవర్ రెమెడీ ఆఫ్ మెనీ ఆఫ్ అవర్ ఎర్లీ రొటీనిస్ట్స్, బట్ ఇట్ ఈస్ అ బ్యాడ్ ప్రాక్టీస్. అంటే రొటీన్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, అంటే కీనోట్ ప్రిస్క్రైబర్స్ ఫీవర్ అనగానే తప్ప ఒక ఎకనైట్ వేసేస్తూ ఉంటారు. అది కరెక్ట్ ప్రాక్టీస్, కరెక్ట్ వే ఆఫ్ ప్రాక్టీస్ కాదు అని చెప్తున్నారు. Econate has an inflammation of the eyes that comes on so suddenly that one wonders how that inflammation came in so short a time. అంటే ఎకనైట్ లో ఇన్ఫ్లమేటరీ కండిషన్ సడన్ గా డెవలప్ అవుతాయి. దట్ వన్ వండర్స్ హౌ, అంటే ఏంటి ఇంత తక్కువ టైంలో ఇంత ఇన్ఫ్లమేషన్, ఇంత సివియర్ సఫరింగ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. అది ఎకనైట్ యొక్క మార్క్డ్ సిమ్టమ్. అది the eyes take on great swelling without any discharge or only very watery mucus. బాగా నీళ్ళలాగా మ్యూకస్ అన్న అయిపోతూ కారిపోతూ ఉంటుంది డిశ్చార్జ్,
లేకపోతే డిశ్చార్జ్ ఏమీ లేకుండా విపరీతమైన వాపైనా వచ్చేస్తాయి కళ్ళు. ద సడన్ ఇన్ఫ్లమేషన్ దట్ కమ్ ఆన్ విత్ థిక్ డిశ్చార్జెస్ వుడ్ నెవర్ బి ఎకనైట్. సడన్ గా ఇన్ఫ్లమేషన్స్ వచ్చి థిక్ గా డిశ్చార్జ్ అవుతూ ఉంటే మాత్రం అది ఎకనైట్ అనేది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు. సో ఇక్కడి క్లాస్ ఆఫ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు